కిడ్నీ సమస్యలు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు. సో ఈ కిడ్నీ సమస్యలు రాకుండా అంటే ఆల్రెడీ ఇక్కడ 2 రకాల గ్రూప్స్ ఆఫ్ పాపులేషన్ ఉంటారు. ఆల్రెడీ హై రిస్క్ పాపులేషన్ అని అంటాము, 2 కామన్ పీపుల్ అంటాం. హై రిస్క్ పాపులేషన్ గురించి ఫస్ట్ చూద్దాం. హై రిస్క్ పాపులేషన్ అంటే ఎవరు? ఫస్ట్ డయాబెటీస్ వచ్చి 3 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ, బ్లడ్ ప్రెషర్ వచ్చి 3 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ, కొన్ని రకాలైనటువంటి జాయింట్ పెయిన్స్ తోటి పెద్దవాళ్ళు కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నా కానీ, కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద మందుల వల్ల కానీ, సో ఇట్లా ఉన్న లేదా ఫ్యామిలీలో కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి అంటే బుడగల రూపంలో వస్తాయి, ఏడీపీకేడి అని అంటాం, ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ డిసీజ్ అని, ఇట్లా ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళని మనము స్క్రీనింగ్ అనేది మిగతా కామన్ పీపుల్తో పోలిస్తే వెంటనే అంటే ప్రతి 3 నెలలకి మనకి వీళ్ళకి స్క్రీనింగ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంటుంది. సో ఈ స్క్రీనింగ్లో మనము యూరిన్ టెస్ట్ ఒకటి, బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తాము. యూరిన్ టెస్ట్లో మనం ప్రోటీన్ ఎంత ఉందో కనుక్కుంటాము, బ్లడ్ టెస్ట్లో క్రియాటిన్ ఎంత ఉంది, జిఎఫ్ఆర్ ఎంత ఉంది అన్నది ఎస్టిమేట్ చేసుకొని దాని ప్రకారం వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు చెప్తాం. సో హై రిస్క్ పాపులేషన్లో ఇది ఉంటుంది. సో ఈ జాగ్రత్తలో హై రిస్క్ అయినా లేదా నార్మల్ పీపుల్ అయినా ఈ జాగ్రత్తల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ షుగర్ని, బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం. ఈ షుగరు, బీపీ ఎంత మంచిగా అయితే కంట్రోల్ ఉంటుందో కిడ్నీ మీద లోడ్ అనేటటువంటిది అంత తక్కువగా ఉంటుంది. సో కిడ్నీ త్వరగా పాడైపోయేటటువంటి అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి. దాని తర్వాత వచ్చేటటువంటి మేజర్ థింగ్ ఏంటంటే స్మోకింగ్. సో మేము కిడ్నీ పరంగా ఏం చెప్తామంటే స్మోకింగ్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ దాన్ ఆల్కహాల్ అని చెప్తాం ఫర్ కిడ్నీ. సో ఒక వ్యక్తి హై రిస్క్ పాపులేషన్ గ్రూప్లో ఉండి స్మోకింగ్ కనుక ఎక్కువగా కనుక చేస్తున్నట్లయితే వీళ్ళ క్రియాటిన్ పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఒక ఎస్టిమేషన్లో ఏమొచ్చినదంటే ఇంచుమించుగా 25 times మోర్ ర్యాపిడ్లీ వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మూడోది తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్. ఆ మెడికేషన్స్ అనేది వితౌట్ ప్రిస్క్రిప్షన్స్ యాంటీబయాటిక్స్ వేసుకోవడం కానీ, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కానీ, మైగ్రేన్ వచ్చిందని చెప్పేసి, హెడేక్ వచ్చిందని చెప్పి అయిపోయి అనుకొని వెంటనే ఎప్పటికప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కానీ ఇలాంటివి అనేవి టోటల్గా అవాయిడ్ చేయాలి. నాలుగోది వచ్చేసి ఎక్సర్సైజ్ అనేది రోజుకి అట్లీస్ట్ 15 minutes వాకింగ్ కూడా మన బాడీలో ఉన్నటువంటి కొన్ని టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి చాలా మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ లేకుండా చూసుకోవాలి. అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ మీద అదే ఏజ్లో ఉన్నటువంటి మామూలు పర్సన్ కన్నా కూడా లోడ్ అనేటటువంటిది ఎక్కువ పడుతుంది. వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ కిడ్నీలు అనేటటువంటి ఎక్కువగా పని చేయాల్సిన అవసరం వస్తుంది, ఓవర్లోడ్ అవటానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ఒబేసిటీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం. అన్నిటికన్నా ముఖ్యమైనది వాటర్ ఇంటేక్ అనేది డీహైడ్రేషన్ లేకుండా కనీసం మినిమం క్వాంటిటీస్ 2 to 3 liters per day ఈ వాటర్ ఇంటేక్ తీసుకుంటా కనుక ఉన్నట్లయితే కిడ్నీలు మంచిగా ఫ్లష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.